నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చట్టసభలో బడుగు బలహీన వర్గాల వాణి వినిపిస్తా సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి. ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వద్దు, అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ ఆదేశాలు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు బందోబస్తు, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. మానవత్వం చాటిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి. సిపిఆర్తో క్షతగాత్రుడి ప్రాణం కాపాడిన గన్మెన్ శ్రీను నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, చట్టసభలో బడుగు బలహీన వర్గాల వాణి వినిపిస్తానని కర్నూలు జిల్లా ఆదోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన డాక్టర్ మధుసూదన్ అన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వలసల నివారణ, సాగునీరు, త్రాగునీరు తదితర ప్రధాన సమస్యలను చట్టసభలో వినిపిస్తానని అన్నారు. తన గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మీడియా సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. ఈ రిపోర్ట్తో పాటు రేపు చట్టసభలో నేను కూడా నా వాణి వినిపిస్తూ మన ఎమ్మెల్యేలు ఎంపీల సహకారం తీసుకొని రేపు ఢిల్లీ లెవెల్లో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా తెలుపుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా వాల్మీకిలో వెన్నంటి ఉండి ఏదైతే మాకు రావాల్సినటువంటి ఎస్టీ పునరుద్ధరణ ఉందో దానికోసం నా పోరాటం చేస్తూనే ఉంటాను. సార్, ఇప్పుడు వచ్చేసి మొన్న పోనే ఎలక్షన్ ముందు ఒక చిన్న ఎలిగేషన్ ఒకటి వచ్చింది. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఇదే సేమ్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మీకు సహకరించలేదు అనేది ఒక బ్యాడ్ ఎలిగేషన్ అయితే ఆల్రెడీ ఉంది. దాన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు? ఇది అబద్ధం. ఇది కారణం ఏమిటంటే వాళ్ళందరి సంపూర్ణ సహకారం ఉన్నందుకే ఈరోజు నేను 988 ఓట్లు నాకు రావటం అంటే వాళ్ళంతా సంపూర్ణ సహకారం ఇచ్చారు. అంటే మన జిల్లాలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు, అలాగే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, అలాగే మన ఎంపీ గారు, నంద్యాల ఎంపీ గారు, వీరందరినీ నేను పర్సనల్గా పోయి కలవటం జరిగింది. వాళ్ళందరూ నన్ను హక్కున చేర్చుకొని వాళ్ళందరూ నా మద్దతు తెలుపుతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది అయితే ఒక పెద్ద అపోహ. ఇది ఎక్కడ కూడా నిజం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే టీడీపీ కాకపోతే జనసేన వీళ్ళందరూ ఒక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ఉన్నంత బలం లేదు అనేది అది ఫోకస్ చేస్తున్నారు సార్. సో ఈ ఎన్నికల తర్వాత అది పూర్తిగా తులసి పెట్టిపోయింది అనేది మీరు అభిప్రాయపడుతున్నారు? ఎస్. కారణాలు ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1020 ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి 129 ఓట్లు ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీకి పోటీ చేసే ధైర్యం లేక దొడ్డిదారున అక్కడ సర్పంచులతో వేయించడం జరిగింది. అంటే వారు ఏమనుకున్నారు, వైసీపీ సీట్లు ఎంతో కొంత ఓటు రాబట్టుకొని మేము మాది బలం తగ్గింది అని చూపించాలని చూస్తే వారికే దెబ్బ తగిలింది. ఎలా అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా ఉండేది 1178 ఓట్లు అయితే పోల్ అయింది 1136. 1136 ఓట్లు అయితే అందులో 53 ఓట్లు చెల్లెను అయిపోయినాయి. మరి వారికి వచ్చినట్టు ఓట్లు చూస్తే ఒకరికి 85 వచ్చినాయి, ఒకరికి 10 వచ్చినాయి, అంటే టోటల్ 95. మరి వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోయినట్టు? వైసీపీ ఖాతాలోకి వచ్చినట్టేగా. మరి ఈ రోజున నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావో మేము ఏదో వైసీపీ కానీ వీళ్ళు కానీ అని చెప్పడము, వైసీపీ ఈరోజు కూడా జనం గుండెల్లో పదిలంగా ఉంది అని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. పాస్ అయిపోయింది. ఎస్. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎక్కడ మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ అధికారులకు ఆదేశాలు చేశారు. పర్చూరు BAR and TA జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, వారికి అవసరమైన వసతి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. అనంతరం కారంచేడు మండలం స్వర్ణగ్రామ సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు గురించి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి JVJ రామారావు, చీరాల డివిజన్ రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఉన్నారు? ఇద్దరికి మాత్రం ఏం చేస్తున్నావు చెప్పు. ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నాను. ఇచ్చారు. సైడ్ తీసుకోమని చెప్తున్నాను. ఆవులు వేరుశెనగ మందులు బెల్లంతో కలిసి వేస్తాను. నచ్చిన తీసుకోవాలన్నా అంగన్వాడీ వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ మీద కంపల్సరీ తీసుకోవాలి. దానికి సంబంధించిన ఏదైనా ఆశయాలు ఆ ఇద్దరిని చూసుకుంటున్నాం నార్మల్గా మాట్లాడుతున్నాం. ఇలా చేసామని కోపం వస్తుంది. కోపం వస్తే 6 ఉంది. అమ్మాయికి ఏం చెప్తున్నాము మనం? ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమని చెప్తున్నాను ప్రతిరోజు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు. బాపట్ల జూనియర్ కాలేజ్, సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలలో 10,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని అన్నారు. అనంతరం పరీక్షా కేంద్రాల చుట్టూ ఉన్న పరిసరాలు, తీసుకున్న భద్రతా చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లోని ఇతర అధికారులు అనుసరించవలసిన నిబంధనలపై పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన కార్యక్రమాన్ని ముగించుకొని వస్తుండగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించారు. వెంటనే వ్యక్తిగత సిబ్బంది శ్రీను నాయక్తో సిపిఆర్ చేయించి ఆ వ్యక్తి ప్రాణం కాపాడారు. అంతేకాకుండా దగ్గరుండి అంబులెన్స్లో క్షతగాత్రుడిని ఆసుపత్రికి పంపించి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తమ కుటుంబ సభ్యుడి ప్రాణాలు కాపాడినందుకు వారు ఎమ్మెల్యేకు, ఆయన గన్మెన్కు కృతజ్ఞతలు తెలిపారు. మంది కాదు వేరే పడిపోయింటే బాబు ఇలా పెట్టి నోట్ తెచ్చి కుమార్ బాబు నోట్ తెచ్చి ఉంచండి. నెక్ ఎక్స్టెండ్ చేసి ఇలా బైక్ పెట్టి నోట్ తెచ్చి ఉంచండి. సూర్యాపేట తీసుకెళ్ళాలి. సిటీ స్కాన్ అన్ని ఆయన పిన్ కార్డ్ దాటి దూపాడు వరకు కొంచెం గట్టి కూదండి. నోరు పెట్టి గట్టి కూదు. పూర్తిగా పడిపోయింది. వచ్చినప్పుడు ఇప్పుడు కొంచెం వచ్చింది.
పల్స్ పాలు పెట్టామండి వాటర్ పోయండి పోయద్దు వాటర్ పోయద్దు దెబ్బలు కూడా ఏడ తగిలినట్లేదు కొంచెం ఫ్రీ ఉంది దానికి వెహికల్స్ సార్ అందరు సైడ్ రండి వచ్చింది అంబులెన్స్ వచ్చింది పట్టుకోండి లేపండి ఉండన్నా ఓకే ఉంది ఏం కాదు మందు తాగాడంటావా అవును వాసన వస్తుంది కళ్ళు తాగి ఉంది సార్ రాని ముందు రాని స్ట్రక్చర్ ఓపెన్ చేయండి లేపు ఐవి లైన్ పెట్టుకోండి కొంచెం మీ ఫీబుల్ ఉంది పల్స్ ఫీబుల్ ఉంది. అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఓట్ల లెక్కింపు తీరును పర్యవేక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి సిపిఐలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఏప్రిల్ 14 నుండి మే 14 వరకు కార్యక్రమం జరుగుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలివెన శంకర్ అన్నారు. ఎస్ సాయన్న అధ్యక్షతన జరిగిన పార్టీ నిర్మల్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్టీ ఉమ్మడి జిల్లా సభ మంచిర్యాల జిల్లా నస్పూర్లో భారీ ఎత్తున జరుగుతుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నదని, అందుకే సిపిఐ ఆధ్వర్యంలో బీజేపీ హటావో దేశ్కు బచావో కార్యక్రమాన్ని పార్టీ జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్, ఎస్ఎన్ రెడ్డి, బుక్యా రమేష్ తదితర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం 26వ తారీఖు 3 గంటలకు
ఇందారం క్రాస్ రోడ్ నుంచి భారీ మోటార్ బైక్ ర్యాలీతో ప్రారంభమై నస్పూర్ న్యూ కమ్యూనిటీ హాల్లో సభను నిర్వహించుకోవడం జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సభకు రాష్ట్ర కార్యదర్శి కోనమినేని సాంబశివరావు గారు, అట్లాగే జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు రానున్నారు. కనుక మన పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ ప్రజా సంఘాల నాయకులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఇంటింటికి సిపిఐ అనేటువంటి నినాదంతో ఇలా మతోన్మాద బీజేపీ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో వివరించడం కోసం పాదయాత్రలు ప్రారంభించాల్సిందిగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులకు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతాం. నల్గొండ జిల్లా నకరికల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్రావు చందుపట్లలో పంచాయతీ సెక్రటరీ శంకర్ గ్రామ యువతతో కలిసి అన్ని వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పారిశుధ్య లోపం అధికంగా ఉండడంతో సిబ్బందితో దగ్గరుండి పనులు చేయించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. హైస్కూల్ విద్యార్థుల ప్రతిభను పరీక్షించి వసతి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ బృందం ఆమెను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోజు ఫోన్ చేసి నీళ్ళు లేవా, ఇదేమో ఇక్కడ వాళ్ళకి తెలియదుగా మేడం, వేరే పెట్టలే కదా, తల్లులు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటారు మేడం. అందుకనే నేను రాగానే నేను ఇంకా చూసుకోలేదు మేడం. అన్ని కలిపి పెట్టినాం. ఇంకా పాలు ఒక్కటే వేరుగా పెట్టినా. నిరుద్యోగులకు మద్దతుగా బీఎస్పీ నిరంతరంగా పోరాడుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ తెలిపారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు చేసి నూతన నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా పరిగిలోని పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా తమ అధినేతకు పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ దీక్షలో పార్టీ దోమ మండల అధ్యక్షుడు మల్లన్న, పరిగి మండల నాయకుడు ధనరాజ్, నాయకులు యాదమ్మ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజానీకానికి అందరికీ మరొకసారి నమస్కారాలు. మొన్న 15వ తారీఖున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే వేదికగా తను చేసినటువంటి ప్రకటనలు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పైన 48 గంటల్లో తన యొక్క నిర్ణయాన్ని పరీక్షలు రద్దు చేయడము మరియు అదేవిధంగా టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే ఆ రోజు 48 గంటల లోపు తన యొక్క ప్రభుత్వం తన నిర్ణయాన్ని కనుక ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షగా పూనుకోవడం జరుగుతుందని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా ఈ రోజు ఉదయం మా గౌరవ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఈరోజు పరిగి కేంద్రంగా మేము ఇక్కడ పరిగి పార్టీ ఆఫీస్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం అనేది జరిగింది. అయితే మిత్రులారా, ఇక్కడ ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని మేము డిమాండ్ చేసినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా ఎంత ఈ 30 లక్షల మా నిరుద్యోగులకు మద్దతుగా ఎంత తీవ్ర పరిణామాలైనా ఎదుర్కోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ పరిగి తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మా ప్రాణాలను సైతం ఈ నిరుద్యోగ సమాజం కోసం ఫనంగా పెట్టడానికి మేము ముందుకొచ్చి ఈ నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను గండు రాజేశ్వర్, అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్, అలాగే మన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమ అరెస్టులను బీఎస్పీ నిర్మల్ జిల్లా శాఖ నాయకులు తీవ్రంగా ఖండించారు.
టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు చేసి నూతన నోటిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద టీఎస్పీఎస్సీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ బన్సీలాల్ రాతో జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ మాట్లాడుతూ తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మార రాజన్న, జిల్లా కార్యదర్శి నేర రాజన్న, జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు శాంతియుతంగా హైదరాబాద్లో పార్టీ కార్యాలయంలో మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి 30 లక్షల ప్రజలకు మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అమరణ నిరాధి తీసుకున్నటువంటి ఏవైతే గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క మరి చేసినటువంటి దీక్షను భంగం చేసే ప్రయత్నం చేసి అక్రమంగా అరెస్ట్ చేసినాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తనను అరెస్ట్ చేసిన తర్వాత ఇంటికి కూడా పోయి మరి అక్కడ ఉంచి హౌస్ అరెస్ట్ చేయడం మరి అన్యాయం అని అంటా ఉన్నాం. ఈరోజు పేదల పక్షాన మరి మేము ప్రజాకుంతిగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కొద్దులొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి నిధులు నియామకాలైనటువంటి పేరు మీద మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రోజు మరి విద్యార్థులకు మరి మొన్నటి వరకు పోలీసు ఉద్యోగాల కోసం మరి 2 మంది మరి ఉద్యోగస్తులు అని చెప్పేసి ముగ్గురిని పుట్టలు పెట్టుకున్న ఈ ప్రభుత్వం నేడు గ్రూప్ 1 యొక్క ప్రశ్నాపత్రాలు తీసేసి ఈరోజు మరి దానికి మరి విద్యార్థులకు అండగా మా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని మరి అక్రమంగా చేయడం ఎంతవరకు సమంజసమని మేము అంటా ఉన్నాం. ఈ దుర్మార్గన పాలన మరి ఈ శుద్ధమైనటువంటి పాలన మరి ఈ కేసీఆర్ గారి పాలన మరి ఈరోజు పరిపాలిస్తున్న పరిపాలన మరి ఎవరి కోసం పరిపాలిస్తుంది? ఈ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇవాళ చెల్ల కవిత అనేటువంటి ఆమె ఏవైతే ఎమ్మెల్సీ ఉన్నటువంటి మరి బాణం ఈరోజు మనకి మరి విద్యార్థుల పైన ఎందుకు అని చెప్పి అంటా ఉన్నాం. ఏవైతే మరి కళాఖండిగా విద్యార్థులకు ఇచ్చినటువంటి లేఖైనటువంటి ప్రశ్నలు రద్దు చేయాలా, మరి నోటిఫికేషన్లు రద్దు చేసి వచ్చేటువంటి తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ పెట్టాలని చెప్తూ విద్యార్థుల యొక్క రక్షణకు బహుజన్ సమాజ్ పడ్డగా ఉంటుంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేపట్టినటువంటి యాత్ర ఉందో వారు చేసినటువంటి ఆందోళనతో దానికి మరి శాంతి జరిగేదానికి మరి రక్షణ బహుజన సమాజ్ పార్టీ కూడా పూర్తి రక్షణ నిర్ణయిస్తా ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏబిఎన్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా సిరిసిల్ల గాంధీ చౌక్లో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు జరిపారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఆడెపు రవీందర్, ఉపాధ్యక్షులు ఊరుగొండ రాజు, గాజుల సదానందం, కార్యదర్శి సుంకోజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ముందు రాబోయే ఎలక్షన్లలో ఎలక్షన్ ఏదైనా సరే బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అన్నదానికి ఇది శుభ సూచిక. ఎవరు ఎన్ని నిందలేసినా సంజయ్ అన్న మీద గెలుపు భారతీయ జనతా పార్టీదే అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చట్టసభలో బడుగు బలహీన వర్గాల వాణి వినిపిస్తా సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ మన్సూర్ రెడ్డి. ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వద్దు, అధికారులకు బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ ఆదేశాలు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు బందోబస్తు, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. మానవత్వం చాటిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, సిపిఆర్తో క్షతగాత్రుడి ప్రాణం కాపాడిన గన్నం శ్రీను నాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.